నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే 20 ఏళ్ల ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని డివిజన్లలో ఉదయం నుండి పుట్టినరోజు వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు। 9 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు। హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప విజన్ ఉన్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు। తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు। రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇండస్ట్రియల్ అభివృద్ధి చేసేందుకు ఈ 10 నెలల్లోనే ముఖ్యమంత్రి అడుగులు వేయిస్తున్నారన్నారు। ఎప్పటి నుండో ఒంగోలు ప్రాంతం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టు నిర్మాణానికి భూమి సేకరణ పూర్తయిందని దానికోసం 110 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు। 75 సంవత్సరాలలో కూడా ఎంతో హుషారుగా తమ కంటే ఎక్కువ పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు। కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా అన్ని పల్లెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పార్టీ కార్యాలయంలో కానీ అన్ని డివిజన్స్లో కూడా పొద్దున్నే కేకులు కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు పార్టీ కార్యాలయంలో మళ్ళీ అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు ఇంకా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకి అందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజుటికి కానీ తర్వాత రోజుల్లో కానీ ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం। ఆయన అందరం కూడా జనభూమి సృష్టికర్త అదేవిధంగా ఈరోజు హైదరాబాదు ఏ విధంగా హైటెక్ సిటీ కానీ మనకు సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఒక ముందు చూపుతోటి ఈరోజు ఆయన తీసుకొచ్చిన విధానాలతోటే ఈరోజు ఎంతోమంది కూడా ఈరోజు అదర్ కంట్రీస్కి పోయి ఎంతోమంది జీవనం జరుపుకుంటూ ఒక్కొక్కరు జీతాలు తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో బాగుపడ్డారంటే కూడా ఆయన ముందు చూపుతోటి ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం। ఖచ్చితంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఏపీని మొదట్లో తీసుకురావడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఒంగోలు మన పార్టీ ఆఫీసులో ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు సంతోషంగా మనం కేక్ కటింగ్తో కూడా జరుపుకున్నాం। ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూన్ నెలలో అంటే 4వ పర్యాయము వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అహర్నిశలు పనిచేయటం అనేది చూసా ఉన్నాం। నా రాజకీయ జీవితంలో కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో భారతదేశంలోనే ఇంత కష్టపడే వ్యక్తి అనేది ఎక్కడా చూడలేదు। మన చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు 47 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనేది కూడా చేసి 9 పర్యాయాలు వారు ఎమ్మెల్యేగా కూడా ఉంటూ 4 పర్యాయాలు వారు ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి వారికి ఉన్న అనుభవం అనేది ఈ దఫా ముఖ్యమంత్రి కాగానే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అనేది ఎక్కువగా వారి మనసులో పెట్టుకొని సంక్షేమ పథకాలు అనేది కూడా మేనిఫెస్టోలో కూడా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పథకాలు అనేది కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామనే దానికి దాదాపు ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి। 2 సంవత్సరాల కాలంలో 10 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఈరోజు గ్యారంటీగా కూడా రాబోతున్నాయని
మన ప్రాంతాల్లో ఒంగోలు ప్రాంతంలో అయితే సంతోషకరమైన వాతావరణం ఏమిటంటే ఎప్పటి నుంచో నేను మన సోదరులు దామచర్య జనార్దన్ గారు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావన చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది మనం చేసుకుంటే బాగుంటుందని వారు చెప్పడం కూడా జరిగింది. బట్టే ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇప్పుడు జనార్దన్ గారు మేమెంతో సంతోషంగా దాదాపు 657 ఎకరాలకి 115 కోట్ల రూపాయలతో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ రావటం కూడా జరిగింది. ఇది ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుపుకునే దాని కొరకు కూడా పోతుంటుంది. ఇవన్నీ కూడా నాకు నా రాజకీయ జీవితంలో గడిచిన 5 సంవత్సరాల్లో చేయలేని ఇప్పుడు అన్నీ కూడా చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహము, గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అంటే జనార్దన్ గారు వారు ఇచ్చే సహకారంతో కూడా ఇవి చేసుకొని రావటం అనేది ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్తో పాటు మామూలుగా చూస్తున్నాం ఎల్సీ నంబర్ 207 నగరహారం గేటు దగ్గర కూడా ఆ పని అనేది కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినప్పుడు దానికి LHS అనేది లో హైట్ సబ్వే అనే దానికి కార్యక్రమం కూడా జరుగుతుంది. శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని జూలై మాసం ఆఖరిలోనో లేకపోతే ఆగస్టులో కూడా ఓపెనింగ్ చేసుకోవడం అనేది వస్తుంది. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మనకు ఒక రింగ్ రోడ్ అనేది రోడ్ అనేది ఎంతో అవసరం ఉన్నది. ఆ పైన ఆ బైపాస్ని రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేదాని కొరకని ప్రతిసారి మన జనార్దన్ గారు కూడా పదే పదే నాకు చెప్తున్నప్పుడు నేను ఢిల్లీలో గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి ఇచ్చిన తర్వాత వారు ఆదేశాలు ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఉన్నప్పుడు కూడా ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అనేది ఒంగోలు ప్రాంతానికి అనేది మనం చేయగలిగేది మంచినీటి ప్రాజెక్ట్ అనేది కూడా జనార్దన్ గారు ఎప్పుడు అడుగుతుంటారు. మొన్నే చెప్పారు అప్పుడు అమృత్ 2.0 కూడా హైబ్రిడ్ మోడల్లో కూడా దానిని కూడా మనల్ని కూడా కొత్తగా కూడా టెండర్లు పిలిచి చేసేదాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ అభివృద్ధి అంతా కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు క్రికెట్ స్టేడియం ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా అంటున్నారు. స్టేడియం అనేది నిర్మాణం చేయాలి అనేది మన జనార్దన్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కూడా అంటే ఈ అభివృద్ధి అంతా ఎంతో సంతోషకరంగా జరుగుతున్నాయంటే దానికి కారకులు అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ అవసరం ఉందనేది ప్రజల ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నాయుడుపాలెం టంగుటూరు బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు, దామచల్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2019-24 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల ఎంతో నష్టపోయామనే భావన ప్రజల్లో ఉందని మంత్రి స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు విశిష్టత, విజన్, సమర్థత రాష్ట్రానికే కాకుండా దేశానికి ఎంతో అవసరమని అన్నారు. అధికారులతో పాటు మంత్రులకు లోపాలు దిద్దుకొని ముందుకు పోవాలని చెప్పే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు నిలుస్తారని అన్నారు. రాష్ట్రంలో గర్వించదగిన రోజు ఈ రోజు అని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ ఆశీస్సులతో వారి ఆశయాల సాధన కోసం స్వర్ణాంధ్ర రథ సారథి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బెల్లం జయంత్ బాబు, కామని విజయ్ కుమార్, చదలవాడ చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, కామని నాగశ్రీను, ఎస్సీసీఎల్ నాయకులు భాస్కర్, జక్కుల శ్రీను, మహిళా నాయకులు భారతి, శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం ఉండాలి. గత 5 సంవత్సరాలు నష్టపోయిందనే విషయాన్ని బహిరంగంగానే తెలియజేసిన పరిస్థితి. ఈ నాయకుని యొక్క విశిష్టత, ఆ నాయకుని యొక్క సమర్థత, ఆ నాయకుని యొక్క విజన్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయం. వారు ప్రతి దానికి విషయంలో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా పూర్తి యొక్క అవగాహన కలిగి మంత్రులందరినీ చక్కని దిశానిర్దేశం చేస్తూ అధికారులకు కూడా తెలియని విధంగా అధికారులకు కూడా తను చెప్పేటువంటి పరిస్థితుల్లో అంటే
ఈ లోపాలు ఉన్నాయి, ఇవి దిద్దుకొని ముందుకు పోవాలని చెప్పేటువంటి సమర్థత దక్షత కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉండడం అది మన గర్వకారణం. ఇందాక సత్య గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన సిబిఎన్ లోకేష్ గారు చెప్తారు, మీకు ఎవరున్నారంటే మాకు సిబిఎన్ ఉంటారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే విషయాన్ని మనందరం కూడా గర్వంగా చేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం, ఆంధ్ర రాష్ట్ర గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఆశీస్సులతోటి ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన ప్రపంచం అంతా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటానికి ఆయన పడిన కష్టానికి ప్రతి తెలుగువాడి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన వ్యక్తి, గొప్ప మహనీయుడు, మన గౌరవ. రానున్న 2 సంవత్సరాలలో అమృత్ పథకం ఫేజ్ 2 పూర్తి చేసి నగరంలో రోజు మంచినీరు ఇవ్వాలని చిరకాల కల నెరవేరుతుందని, దీంతో అతి త్వరలో నగరంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచిల జనార్దన్ రావు అన్నారు. నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న జనార్దన్ రావు మీడియాతో మాట్లాడారు. పోయినసారి అమృత్ 2లో అది స్టార్ట్ చేయాల, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. తర్వాత నేను సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు అది క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం స్టేట్ వైడ్ అని 1 మంత్ ముందు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఏదైతే నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. దాంట్లో మన నియోజకవర్గం కూడా పాతది 380 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 410 దాకా ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి ఏంటంటే ఒక పార్ట్ వరకు పైప్ లైన్లు కొన్ని చేసాం, మిగతాది ఏరియా అంతా కూడా పైప్ లైన్లన్నీ కూడా అది వరకు 20-30 సంవత్సరాల కింద డ్రింకింగ్ వాటర్ది అంత 1.5 అడుగునింది. దాన్ని 3 ఇంచులుగా పైపుల్ని రేపు వేయబోతా ఉన్నారు. 3 ఇంచులు పైపు వేస్తే మళ్ళీ మనకి 35 సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది రాని పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక ఆలోచన. దాన్ని పోయినసారి మేము అన్ని ఎస్టిమేషన్లు వేసి మనకి ఎంత అవుతుందో చూసి దానికి ఏది వేస్తే పర్మనెంట్ సొల్యూషనో అనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేసాం. మనకు అది వేసేసి వాటర్ బెడ్లు కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అవుతుంది. 4 ట్యాంక్స్ కూడా వస్తాయి. 100% మనకి ఈ నెలలో టెండర్ అయిపోతే వితిన్ 2 years 2.5 years లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి మాత్రం ఒంగోలులో మేము ఎప్పటి నుంచో అనుకున్నది ఆ కళ నెరవేరుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది తొందరలోనే ఈ ట్రిప్లోనే మీకు ఖచ్చితంగా ఒంగోలుకి తాగునీరు సమస్య అనేది పూర్తి పరిష్కారం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వస్తూ ఉన్నాయి, వాసన వస్తూ ఉంది, దానివల్ల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. దాన్ని కూడా రేపు ఎల్లుండి రివ్యూ పెట్టుకున్నాం. రివ్యూలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఎందువల్ల ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా చూసి మేము చెప్పినట్టు 4 నుంచి రాత్రి 10 లోపల ప్రతి ఏరియా కూడా మంచినీళ్ళు 3 daysకి ఒకసారి ఇచ్చేటట్టుగా దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత వచ్చేటప్పటికి మొత్తం ప్రతిరోజు ఇచ్చేదానికి మేము అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. పోతురాజు కాలువ అదే పోరాడుతున్నాను, మీ అందరికీ కూడా తెలుసు. పోతురాజు కాలువ అప్పుడు 89 కోట్లు ఆ రోజు మనం ఉండే టైంలో శాంక్షన్ చేపిస్తే దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి 3 కాంట్రాక్టులు మారి దాన్ని ఈ విధంగా ఇబ్బందులు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి పోతురాజు కాలువది కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాని నిధులు సమకూరే దాన్ని బట్టి పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈలోపు టెంపరీగా ఉండడానికి దాని క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలుపెట్టి అవన్నీ జరుగుతూ ఉంది. బాబు గారిది కూడా రేపు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంటను ఒంగోలు శాసనసభ్యులు దామచిల జనార్దన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. వాయిస్ ఎంపీ మాగుంటను కలిసి ఆక్వా సాగు చేస్తున్న రైతుల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ఎంపెడ ఆక్వా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల
షష్ఠి పూర్తి చేసుకున్న సిద్ధా హనుమంతరావును ఆయన నివాసంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన గరస్యం, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, టీడీపీ నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే కూడా మామూలుగా రావాలని అంటూ ఉండేమో అయ్యి అది వాళ్ళ బర్త్డే అని అన్నారు. ఇంకా సంతోషం. రా ఓకే సార్. ఓకే సార్. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 5 కిలోల స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ సుబ్బారావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న వచ్చిన సమాచారం ఆధారంగా మార్కాపురం పట్టణ ఎస్ఐలు సిబ్బంది మార్కాపురం ఉప తహసీల్దార్ బత్తిన శ్రీనివాసరావుతో కలిసి రాయవరం రైల్వే వంతెన కింద 4 యువకులను పట్టుకుని స్టేషన్కు తరలించామని, విచారణలో బొమ్మిరెడ్డి ఉమామహేశ్వరరెడ్డితో పాటు మన్యం జిల్లాకు చెందిన జెన్నీ రామచందన్, ఒడిశా రాష్ట్రంలోని కోనా గ్రామానికి చెందిన దంబూదల్ హంటల్, కిరంబాకు చెందిన గుంత సురేష్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి రివార్డులు అందజేశారు. మార్కాపూర్ పరిసర ప్రాంతాల్లో గంజా నిర్మూలనకై పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా 8వ తేదీన మనం ఈ గంజాని తీసుకొచ్చి అమ్మే ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మెయిన్ వీళ్ళల్లో ఎవరైతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏందనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెరిఫై చేసి ఈరోజు దానిలో ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఒకళ్ళు ఉమామహేశ్వరరెడ్డి, అదేవిధంగా ఇతను వచ్చేసి మార్కాపురం వాస్తవ్యుడు జెన్నీ రామచంద్రరావు, ఇతను వచ్చేసి దుమ్రిగూడ మండలం మన మన్యం జిల్లా అతను. అదేవిధంగా ఒడిశాకు చెందిన దొంబల్ హంటర్ గుత్తా సురేష్, వీళ్ళు కూడా ఒడిశా రాష్ట్రం. వీళ్ళు అక్కడి నుంచి గంజాయి తీసుకుని వచ్చి మన మార్కాపూర్ పట్టణంలో అమ్మటానికి, అదేవిధంగా కాలేజీలు కొంతమందిని ఏజెంట్లుగా పెట్టి నమ్మాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా మార్కాపురం డిఎస్పీ గారైన మా యు నాగరాజు గారి ఆధ్వర్యంలో నేను, మా మార్కాపురం ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదుబాబు, అదేవిధంగా మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకంరావు, అదేవిధంగా మార్కాపురం 2 టౌన్ ఎస్ఐ అయిన రాజమోహన్ రావు, మేమందరం కూడా వెళ్ళి ఈ 4 ముద్దాయిలని మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ గంజాని తరలించినా, లేకుంటే తీసుకొచ్చి ఇక్కడ అమ్మినా, లేకుంటే వీళ్ళని సేవించినా కూడా చట్టపరంగా నేరము. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మార్కాపురంలో ఉన్నా కూడా ఇంకా కొంతమంది వాళ్ళ మీద కూడా పటిష్ట నిఘా ఉంచి వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నేను అందరికీ యువతకి, తల్లిదండ్రులకి చెప్పేది, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నది కొంచెం శ్రద్ధగా వాళ్ళ మీద శ్రద్ధ పెడితే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి కొంచెం వాళ్ళ నడవడికని గమనిస్తూ ఉండాలని కోరుకున్నాను. అదేవిధంగా యువత కూడా ఇటువంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఈ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడితే దానికి ఎడిట్ అయిపోయి వాళ్ళ జీవితం కూడా
అన్ని విధాలుగా సామాజికంగా ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి మార్కాపురంలో ఎవరైనా యువత అటువంటి దారి తప్పినట్లయితే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మార్కాపురం యొక్క పురప్రముఖ సహాయంతో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేసి ఈ గంజా నిర్మూలన కోసం మా గౌరవనీయ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మన స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా ఎక్కడైతే ఐసోలేటెడ్ ఏరియాలు ఉన్నో వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళందరికీ కూడా గంజా వల్ల జరిగే నష్టాలు, దాన్ని తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి క్లియర్గా వాళ్ళకి. టంగుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన స్విమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణలు ప్రారంభించారు. చిన్నపాటి పట్టణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా స్విమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన అనపర్తి శ్రీనివాసరావును మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యలు అభినందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు వైద్యశాల నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో అతిథులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బెల్లం జయంత్ బాబు, కామని విజయ్ కుమార్, చెదలవాడ చంద్రశేఖర్, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు ఉమాపతి, ప్రకాష్ చవల, అనిల్ కుమార్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం చొరవతో వివిధ కార్పొరేషన్ల ద్వారా అందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కొలకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామంలోని సచివాలయంలో బీసీ కార్పొరేషన్ కింద ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మహిళలకు ఉపాధి కల్పించే కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. జేఈఈ పరీక్షల ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తమ సత్తా చాటారు. పరీక్షకి హాజరైన విద్యార్థుల్లో 23 మంది మంచి ఫలితాలు సాధించి అడ్వాన్స్డ్ పరీక్షలకి అర్హత సాధించారని నారాయణ విద్యాసంస్థల ప్రకాశం జిల్లా కోర్ డీన్ ఆర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గణిత శాస్త్రంలో 99.62%, భౌతిక శాస్త్రంలో 9.81%, రసాయన శాస్త్రంలో 96.01% సాధించారన్నారు. విజయానికి కారణమైన అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందిని, విద్యార్థులను డీన్ మధుసూదన్ రెడ్డి, ఏజీఎం మురళి, ప్రిన్సిపల్స్ ఎస్ శ్రీనివాసరావు, ఎన్ సుజాత, బి వెంకటేశ్వర్లు అభినందించారు. తమపై నమ్మకం ఉంచి తమకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
జేఈ మెయిన్స్ 2025 ఫలితాలలో ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల నుండి జేఈ అడ్వాన్స్ పరీక్షకి అర్హత సాధించిన విద్యార్థులు 23 మంది. వీరిలో గౌతమ్ 98.43%తో 3293 ర్యాంకు, అలానే పవన్ 6878, రీతిక 8943, హారిక 15037, రాజ్ కుమార్ 15998, లోకేష్ 16591, సాకేత్ 18139, వైష్ణవి 20431, జాహ్నవి రాణి 24408 ర్యాంకులతో ఘన విజయాన్ని సాధించారు. ఇంతటి ఘన విజయానికి మూల కారణం నారాయణ విద్యా సంస్థల షెడ్యూల్, ఎగ్జామినేషన్, పేపర్ డిస్కషన్, అనాలిసిస్ వీటిని అద్భుతంగా నిర్వహించిన ప్రిన్సిపాల్స్, అధ్యాపకేతర బృందం మరియు వీరికి సహకరించిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు. నా పేరు కే అభినవ్. నేను ఒంగోలు నారాయణ జూనియర్ కాలేజ్ కోర్ట్ సెంటర్లో చదువుతున్నాను. ఈరోజు విడుదలైన జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా జేఈ అడ్వాన్స్కి మేము క్వాలిఫై అయ్యాము. దీనికి హెల్ప్ఫుల్ అయిన నారాయణ ఎగ్జామ్ రివిజన్ అండ్ పేపర్ డిస్కషన్స్ ద్వారా మేము చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. దీనికి సహకరించిన మా డీన్ సార్కి, మా ప్రిన్సిపల్ సార్కి అండ్ ఫ్యాకల్టీకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. అండ్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్ అవుతున్నాం. నేను ఇవాళ విడుదలైన జేఈ మెయిన్స్ 2025 రిజల్ట్లో నాకు 98.43% వచ్చింది. ఈ విజయానికి నారాయణ సిస్టంలో నేను తీసుకున్న ఇంటిగ్రేటెడ్ జేఈ మెయిన్స్ కోచింగ్ నాకు ఎంతో ఉపయోగపడింది. నేను 6వ తరగతి నుంచి నారాయణ స్కూల్లో చదువుకుంటున్నాను. నేను 6వ తరగతి నుంచే నాకు వాళ్ళు ఫౌండేషన్ స్కిల్స్ అన్నీ నేర్పించారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. నేను 8th క్లాస్ నుంచి సిఓ స్పార్క్ అని ప్రోగ్రామ్, నారాయణ వాళ్ళ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. అది నా సాల్వింగ్ ఎబిలిటీని, నా నాలెడ్జ్ని చాలా ఇంప్రూవ్ చేసింది. ఒంటరి మహిళలు కనిపిస్తే వారి మెడలో బంగారు గొలుసులు తెంపుకుపోవడం ఒక ఎత్తైతే పారిపోవడానికి బైక్పై రెడీగా ఉండడం మరో ఎత్తు. ఇద్దరు జత కలిసి కొరసపాడు మండలం మేదరమిట్ల, తిమ్మన్నపాలెం గ్రామాల్లో మహిళ మెడలో గొలుసు, మోటారు సైకిళ్లను చోరీ చేశారు. మేదరమిట్ల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహమ్మద్ మెయిన్ వివరాలు వెల్లడించారు. చోరీలకు పాల్పడిన నిందితులను మేదరమిట్లలోని వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ మెయిన్ తెలిపారు. నిందితులు కొత్తపట్నం మండలానికి చెందిన దర్శనాల ఏడుకొండలు, షేక్ షహీర్లు. వీరిపై ప్రకాశం జిల్లాలో పాత కేసులు ఉన్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 126 గ్రాముల 5 బంగారు ఆభరణాలను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సిఐ మల్లికార్జునరావు నేతృత్వంలో ఎస్ఐలు మహమ్మద్ రఫీ, సురేష్, వినోద్లు తమ సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. 19/4/2025 మనకి మేదరమెట్ల వై జంక్షన్ దగ్గర ఈ ఇద్దరు ముద్దాయిలు మళ్ళీ మోటార్ బైక్ మీద మన మేదరమెట్ల వైపు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మన అద్దంకి రూరల్ సిఐ గారు మల్లికార్జున గారు, అట్లాగే మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ, కొలిసపాడు ఎస్ఐ సురేష్ గారు, అట్లాగే జేపొంగలూరు ఎస్ఐ వినోద్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ టీము అంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్లో వీళ్ళు గత కొంతకాలం దాదాపు ఒక 20 days నుంచి ఇదే కేసు మీద వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళంతా అద్దంకి రూరల్ సిఐ గారు, తర్వాత మేదరమెట్ల ఎస్ఐ గారు, మన జేపొంగలూరు ఎస్ఐ అండ్ కొలిసపాడు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ఎంతో తిరుగుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు 2024 సంవత్సరం
అంటే పోయిన సంవత్సరం 6వ నెలలో మన మేదరమెట్లలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాన్ని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు, అది కూడా చేసింది వీళ్ళే. అట్లాగే 1వ తేదీన ఈ నెల 1వ తేదీన జరిగిన 2 చైన్ స్నాచింగ్స్ని వీళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఒంగోలు తాలూకా పరిధిలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అట్లాగే కొనకొండమిట్ల పరిధిలో కూడా జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా వచ్చి ఈ ఎక్కడెక్కడైతే ఒంటరి వృద్ధ మహిళలు ఉంటారో వాళ్ళని రెస్క్యూ చేసుకోవడానికి వస్తున్నట్టుగా వచ్చి మేదరమెట్లలో ఒక మోటార్ బైక్ యమహా ఎఫ్జెడ్ మోటార్ బైక్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇది సింగరాయకొండ వాళ్ళకి సంబంధించిన ఆయన వేరే పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు బైక్ పార్క్ చేసి ఉన్నాడు. బైక్ పార్క్ చేసి ఆయన పనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ బైక్ని దొంగతనం చేసి ఆ బైక్ మీద ఈ అఫెన్స్లు చేయడం జరిగింది. ఈ ముద్దాయిల దగ్గర నుంచి ఆ 2 యమహా ఎఫ్జెడ్ మోటార్ సైకిల్ అట్లాగే యమహా ఎంటీ మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేసాం, బయట ఉన్నాయి. అట్లాగే ఈ 5 కేసుల్లో కూడా అంటే మేదరమెట్లకు సంబంధించిన 3 చైన్లు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 చైను, అట్లాగే కొనకొండమిట్ల పరిధిలో చేసిన ఈ చైన్స్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అంటే దాదాపు 126 గ్రాములు మొత్తం కలిపి 5 చైన్లు, 126 గ్రాముల బంగారు ఆభరణాలు. వీళ్ళు దొంగిలించిన సొత్తుని బజాజ్ ఫైనాన్స్ అట్లాగే ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టుకోవడం అంటే తాకట్టు పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. వీళ్ళని కనుక మనం పట్టుకోకపోతే వీళ్ళు దాదాపు అద్దంకి, ముక్కవరం, మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులో ఈ ప్లాన్ చేసుకుని ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ వ్యక్తి కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో కొన్ని గృహాలను గుర్తించారు వీళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళు నెక్స్ట్ అఫెన్స్లు చేయాలని ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఈరోజు కనుక వీళ్ళు దొరకకపోతే కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి బ్యాచ్ని మన అద్దంకి రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐ వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఏడుకొండల అనే అతనికి గతంలో చీమగుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అట్లాగే కంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి. ఈ దర్శనాల ఏడుకొండ అతని పేరు, ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. అట్లాగే షేక్ ఆషిద్, ఇతనికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళకి నేర చరిత్ర ఉంది. వీళ్ళు కూడా అక్కడ వాంటెడ్ క్రిమినల్స్. ఈ ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాలో వాంటెడ్ క్రిమినల్స్. వీళ్ళని సమర్థవంతంగా పట్టుకుని ఈ కేసులు. ఒంగోలు నగరంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ నీట్ పరీక్షా పేపర్ను డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో డాక్టర్ ఎం కృష్ణారావు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కెఎఫ్ బాబు ఆవిష్కరించారు. డివైఎఫ్ఐ సంఘం సమాజం అభివృద్ధిని కోరుకోవడమే కాక నిరంతరం యువతీ యువకుల సమస్యలపై పోరాటాలు చేస్తుందని కృష్ణారావు అన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారన్నారు. వీటితో పాటు మోడల్ పరీక్షలు నిర్వహించడం అనేది అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. అందుకోసమే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మోడల్ పరీక్షల్లో జిల్లా 1, 2, 3 ర్యాంకులు సాధించిన వారిని ప్రోత్సహించడం కోసం అభినందన సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శి పి కిరణ్, వై ధాన్యల్, నాయకులు టి సురేష్, టి నవీన్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ మోడల్ పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. డివైఎఫ్ఐ అంటే నిరుద్యోగం కోసం ఆందోళన పోరాటాలు చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు, భగత్ సింగ్, చెగువేర్ ఇట్లాంటి దేశభక్తి నాయకుల వర్ధంతులు, జయంతుల సందర్భంగా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఈ సమ్మర్ సమయంలో సల్వేంద్రాలు ఇటువంటి నిర్వహించడంతో పాటు ఈ సమ్మర్లో పిల్లలకు సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లాంటి సమ్మర్ క్యాంపులు నిర్వహించడంతో పాటు ఈ నీట్ ఏదైతే డాక్టర్ ఎంబీబీఎస్ కళలు కంటున్నారో వాళ్ళ కళల సహకారం కోసం చదువుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి నీట్ మోడల్ పరీక్ష కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. పరీక్షల్లో భయపడకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాయాలని చెప్పేసి ఒక మోడల్గా ఈ పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అందుకోసమని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఒక 6 కేంద్రాల్లో జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు దాకా 420 మంది దాకా ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మేము ఆ టైంలో రాస్తామని చెప్పేసి మరికొంతమంది కూడా ఫోన్లు చేసే పరిస్థితి ఉంది. అందుకోసమని చెప్పేసి ఏమైనా కూడా నీట్ చదివే విద్యార్థులు ఈ వాళ్ళల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడం కోసం ఈ నీట్ మోడల్ పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది.
చాలామంది నీట్లో ఎగ్జామ్కి డైరెక్ట్గా అప్పీర్ అయితే వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు. పిల్లలు టెన్షన్ పడటం కానీ ఎలా వాళ్ళ సమయాన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే దీనికి డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడతారు, కొన్ని మిస్టేక్స్ చేస్తారు. అట్లా కాకుండా వీళ్ళు ముందే సేమ్ అదే విధంగా ఎగ్జామ్ నిర్వహించడం వలన వాళ్ళకు కొంచెం మనోధైర్యం రావడం కానీ ఆ సమయాన్ని ఎలా వెచ్చించాలి, క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలంటే ముందు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయటము, వాళ్ళు ఏవైతే ఇక్కడ తప్పులు చేశారో ఈ తప్పులు మెయిన్ నీట్ ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా వాళ్ళకి సీట్లు వచ్చేదానికి వాళ్ళు డాక్టర్లు అయ్యేదానికి చాలా ఉపయోగకరం. ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నందుకు డివైఎఫ్ఐ వాళ్ళని నేను అభినందిస్తున్నాను. శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి వసంతోత్సవాలు వైకాసన ఆగమయుక్త శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి స్నపన తిరుమంజనం సహస్రనామార్చన కార్యక్రమాలను జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్తలు డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ్ రాజీవ్, ఆలూరు సుశీలాదేవి, సివి రామకృష్ణారావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పరాంకుశం సీతారామాచార్యులు ఋత్విక బృందం వసంతోత్సవాలను జరిపించారు. ఒంగోలు నగరంలోని గానుగపాలెంలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా సీతారాములకు జరిపించిన అభిషేక మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభిషేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం వేద పురోహితులు దివి రాజేష్ ఋత్విక బృందం ఆధ్వర్యంలో సీతారాములకు అభిషేకాన్ని చక్కగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా జేఎంబీ ప్రార్థన కొండపై ఉదయకాల ప్రార్థన ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు డి ఆషిర్పాల్, పర్యవేక్షణలు సంఘ కాపరి పాస్ట్ ప్రెసిడెంట్ డి జాన్ అగస్టిన్ ఈస్టర్ వర్తమాన శిలువలో యేసుక్రీస్తు పడిన వేదన 3వ దినమున పునరుద్ధానుడై లేచిన విధానాన్ని ప్రజలకు బోధించాడు. కార్యక్రమంలో సెక్రటరీ డి ఆశీర్వాదం, సత్యకుమారి, గ్లాడిస్టన్, మెంబర్లు సుమతి, పవిత్రన్, చిరంజీవి, ప్రమోద్, జాన్సన్, శ్రీలత, ఎగ్జరా, వినయ్ కుమార్, ప్రసాద్, రేచల్ తదితరులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రార్థనలు చేశారు. రాయి కొల్లించి దాని మీద కూర్చునేను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మహాకృపను బట్టి యేసు ప్రభు సజీవుడు, బతికున్నాడు. ఆయన బతికున్నాడు, మళ్ళీ రెండో రాకుండా వస్తాడు. యేసు ప్రభు నామని బిడ్డలు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తాడు. మరణం లేదు, మరణము జయించి లేచినటువంటి యేసు ప్రభు ఆయన ఎందు విశ్వాసం కూడా మరణం మీద ఆయన శక్తి ఇస్తాడు.
మరణం జయించలే, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవారు చనిపోయిన బతుకుతారు. మేము నమ్ముతాం అన్నీ కూడా. బైబిల్ గ్రంథాన్ని 3000 భాషల్లో తర్జుమా చేశారు. ఎన్ని భాషలయా? భాషల్లో ఏ గ్రంథం చేయలే. ఆది హెబ్రీ గ్రీకు భాష నుంచి 3000 భాషల్లోకి తర్జుమా చేశారు, తెలుగులో కూడా. కాబట్టి మీరు అందరినీ ప్రభు దీవించిన ఏంటి మీడియా వాళ్ళందరినీ ప్రభు దీవించి. డి న్యూస్ లో నేటి మాట. చెడును నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.